హాయ్ ఎవ్రీవన్. ఈరోజు యాక్చువల్లీ నా కజిన్ కి ఎన్టీ స్కాన్ ఉంది. నేను మార్నింగ్ లేసేసరికి నాకు వాట్సాప్ లో తన మెసేజ్, అక్క నేను స్కాన్ కి ఫుడ్ తినేసి రావచ్చా అని. ఈ రోజు మనం ప్రెగ్నెంట్ ఉమెన్ స్కాన్ కి వచ్చేటప్పుడు పాటించాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, డైట్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ స్కాన్ కి వచ్చేటప్పుడైనా ఫాస్టింగ్ లో రావాల్సిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ టైం అయితే లంచ్ మీరే చేసి రావచ్చు. అండ్ నెక్స్ట్, బ్లాడర్. ఎంటీ బ్లాడర్ తో రావాలా లేదంటే స్కాన్ కి ఫుల్ బ్లాడర్ తో రావాలా? యూజువల్ గా వైబిలిటీ స్కాన్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, గ్రోత్ స్కాన్స్ కి వచ్చేటప్పుడు మాత్రం ఎంటీ బ్లాడర్ తో రావాల్సి వస్తుంది. అలా కాకుండా ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్ కి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ బ్లాడర్ తో స్కాన్ కి రావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్, డ్రెస్సింగ్. ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ కి నేను చెప్పేది ఏంటంటే, మీరు స్కాన్ కి వచ్చేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు వేర్ ఏ కంఫర్టబుల్ లూజ్ డ్రెస్సెస్, ప్రిఫరబుల్లీ కాటన్. ఇట్స్ బెటర్ నాట్ టు వేర్ డిజైనర్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ ఆల్సో హెవీ శారీస్ అండ్ ఈవెన్ జీన్స్ వేర్ ఆల్సో. అండ్ నెక్స్ట్, మెడికల్ డాక్యుమెంట్స్. మీరు స్కాన్ కి వచ్చేటప్పుడు కంపల్సరీగా మీ ప్రెగ్నెన్సీ తాలూకా అన్ని చెకప్ రికార్డ్స్, అన్ని బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్స్ కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్లానింగ్. యూజువల్ గా ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్ అనేవి బేబీ పొజిషన్ మీద డిపెండ్ అయ్యే స్కాన్స్. సో ఈ స్కాన్స్ ఒక్కొక్క రోజు హాఫ్ డే, ఒక్కొక్క రోజు ఈవెన్ ఫుల్ డే కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్పెషల్లీ ఈ స్కాన్స్ కి వచ్చేటప్పుడు మీరు మీ టైం అంతా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని రావటం మంచిది.